హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ హంట్. నేను మీ వెంకట్. సో ఈరోజు అయితే నాతో పాటు హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే మూవీ టైటిల్తో నా ముందు ఒక టీం అయితే అలా కూర్చున్నారన్నమాట. సో హనీమూన్ ఎక్స్ప్రెస్ అంటే అసలు ఏం జరిగింది ఏంటి, అది జరిగిందా లేదా అనేది వాళ్ళతో తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. హాయ్. హాయ్. నమస్తే. హాయ్. హాయ్ అన్న. హలో వెంకట్, హౌ ఆర్ యూ? ఫెంటాస్టిక్ అన్న. జరిగిందా లేదా అంటున్నా ఏంటి? అదే అన్న అర్థం కావట్లేదు. హనీమూన్ ఎక్స్ప్రెస్ అని పెట్టారు. మరి హనీమూన్ అనేది కొంతమంది ఒక్కో ప్లేస్ ఒక్కోలా అనుకుంటూ ఉంటారు. మొన్న రీసెంట్గా ఇది అదే నేను దాని గురించి అడగబోతున్నా. మొన్న ఇది యానిమల్ వచ్చింది కదా, ఫ్లైట్ జరిగింది. మరి మీది ఎక్కడ? అదే ఇది హనీమూన్ కాదు, హనీమూన్ ఎక్స్ప్రెస్ ఇది. ఓకే, హనీమూన్ ఎక్స్ప్రెస్ అంటే చెన్నై ఎక్స్ప్రెస్ లాగా. ఎక్స్ప్రెస్ లాగా దానికి హనీమూన్ ట్రావెల్స్ ఉంటాయి కదా. ఓకే, అలా హనీమూన్ ఎక్స్ప్రెస్ ఇది. ఇట్ ఇస్ నాట్ ద ఒరిజినల్ హనీమూన్ దట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే, ఆ హనీమూన్ గురించి తీసిన సినిమా కాదు ఇది. ఓకే బాలా సార్, ఏంటి సార్ టైటిల్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, ఏం తీసుకున్నారు? అది ఫస్ట్ ఆఫ్ మీరే అన్నారుగా చెన్నై ఎక్స్ప్రెస్ అంత గొప్ప హిట్ అవ్వాలని హనీమూన్ ఎక్స్ప్రెస్ అని పెట్టుకున్నాం. అంటే యానిమల్ కూడా గొప్ప హిట్టే కదా. కానీ మేము టాక్సిక్ సైడ్ వెళ్ళట్లా. ఓకే ఓకే, మేము చక్కగా హెల్దీ సైడ్ వెళ్తున్నాం. అంటే నేను ట్రైలర్ చూసా, అందులో కూడా పెళ్ళయి హనీమూన్ గురించి మాట్లాడుకోవడం కూడా ఉంది. అండ్ హెబా గారు కూడా కాస్త రోడ్ మీదనే కొంచెం ఆ రకంగా కొన్ని కనిపించాయి అనమాట. సో కొంచెం బాగానే మిక్స్ చేశారేమో అన్నట్టుగా అనిపించింది. బేసిక్గా ఏంటంటే ఇది సింబాలిక్గా హనీమూన్ ఎక్స్ప్రెస్ అంటే ఒక కపుల్స్ జర్నీ పెళ్ళైన తర్వాత ఎలా స్టార్ట్ అవుతుంది. హనీమూన్ అనే దాంట్లో ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయాణం అది. అండ్ అందులో హైట్ అండ్ ఇమోషన్స్ ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, సెట్ బ్యాక్స్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. అవన్నీ బంపీ రైడ్ లాగా ఒక రోలర్ కోస్టర్ లాగా వెళ్తుంది. ఓకే, అందుకని హనీమూన్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టాం. సో ఈ జర్నీ ఆఫ్ లైఫ్ టుగెదర్, ఫస్ట్ జర్నీ దే టేక్ టుగెదర్ itself will be bumpy. It starts as a bumpy ride for some people, and later on how to keep up that pace, how to keep up the relationship despite all the bumps. ఓకే, అది మా ఎసెన్స్ అన్నమాట. ఒక ఫ్యామిలీలో పెళ్ళైన తర్వాత వాట్ ఈస్ వాట్ అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి మీరు ఆ రకంగానే తీసుకున్నారు ఇది. అవును, పెళ్ళైన తర్వాత, పెళ్లి కాక ముందు ఉన్న ఎఫెక్షన్ పెళ్ళైన తర్వాత ఉంటుందా ఉండట్లేదా, ఒకవేళ చప్పబడిపోతే ఎందుకు చప్పబడిపోయింది, మళ్ళీ అసలే ఎందుకు లవ్లో పడ్డారో ఎందుకు మర్చిపోతున్నారు, అండ్ త్వరగా ఎందుకు డివోర్స్కి వెళ్ళిపోతున్నారు, నెంబర్ ఆఫ్ డివోర్సెస్ ఎందుకు పెరిగాయి, అండ్ మ్యారేజ్ స్పాన్ ఎందుకు తగ్గుతోంది, లాంజివిటీ ఎందుకు తగ్గుతోంది అనేది ఆలోచిస్తే ఈ డిబేట్ అంతా కూడా నా మనసులో ఉండి కథ రాస్తున్నప్పుడు ఇది సమాజంలో ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఇది సినిమాగా తీస్తే ఈ కథలో ఇది చూస్తూ జనం ఈ ప్రాబ్లమ్స్ రిలేట్ చేసుకుంటూ ఒక డిబేట్ జనరేట్ చేయొచ్చు ఇన్ ద సొసైటీ అండ్ ద ఆడియన్స్. ఓకే, దెన్ ఈ స్టోరీకి ఎందుకు హెబ్బా గారిని అండ్ చైతన్య తీసుకున్నారు? ఈ స్టోరీకి మెయిన్లీ హెబ్బా గారు ఎందుకంటే నాకు ఐ వాంటెడ్ ఎన్ యాక్ట్రెస్ హూ ఇస్ వెరీ ఆనెస్ట్ అండి. ఆవిడ ఇంతకుముందు చేసిన రోల్స్ ఎంత వేరియంట్గా, ఒక ఫ్రివలస్ రోల్ చేసిన, బబ్లీ రోల్ చేసిన, బోల్డ్ రోల్ చేసిన, ఎలాంటి రోల్స్ చేసినా, డ్రమాటిక్ రోల్స్ చేసినా కూడా అన్నిటికీ ఒక కామన్ క్వాలిటీ చూసా, షీ హాజ్ ఆనెస్టీ ఇన్ హర్ అప్రోచ్ ఫర్ హర్ క్యారెక్టర్. సో అందుకని మెయిన్గా తీసుకున్నా. దానివల్ల ఏంటంటే ఈ ఆనెస్టీ ఉన్నవాళ్ళు ఇందులో కొత్త కోణాలు క్యారెక్టర్లో నేను చూపించినప్పుడు, అడిగినప్పుడు ఫ్రెష్గా చేస్తారు. ఓకే, అంతేగాని చేసేసిన యాక్టర్స్ని ఇమిటేట్ చేయరు. దే జస్ట్ డిస్కవర్. ఐ వాంటెడ్ ద యాక్టర్ డిస్కవర్ అదర్ సైడ్ ఆఫ్ హర్ దట్ షీ డస్ నెవర్ డిస్కవర్డ్. రాసేసిన తర్వాత ఎవరు పనికొస్తారని ఆలోచిస్తున్నప్పుడు రకరకాల ఆప్షన్స్ వచ్చాయి. అందులో నేను చూస్తున్న క్వాలిటీస్ అన్ని హెబ్బా పటేల్ ఉన్నాయి. ఆనెస్టీ ఫర్ యాక్టింగ్ అండ్ సర్టన్ ఆమె ఫేసెట్స్, డిమెన్షన్స్ అదర్ డైరెక్టర్స్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు అప్పటికి. సో దాంతో ఏంటంటే ఇవన్నీ ఆవిడకి ఛాలెంజ్ లాగా ఇస్తే తను ఫ్రెష్గా చేస్తారని నమ్మకం నాకు కలిగింది. అండ్ యాజ్ సూన్ యాజ్ ఐ టోల్డ్ ద స్టోరీ షీ అగ్రీడ్ రైట్ అవే బికాస్ ఐ వాజ్ ద ఫస్ట్ టైం డైరెక్టర్ ఇన్ తెలుగు బట్ షీ ఈజ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ and a star in Telugu, but she didn't see the disparity. Immediately she jumped in. Okay, ee movie nunchi meer expect chestaru sir? I'll come to that and I want to comment about also Chaitanya. నా గురించి చెప్పనివా? మీ దగ్గర చేస్తారన్నా, ఎందుకంటే ఇది అయిన తర్వాత మీ దగ్గరికి వద్దాం అనుకున్నాను. కాదు, సార్ని అడిగాక మా ఇద్దరిని ఎందుకు ఆ అబ్బాయి గురించి చెప్పారు, నా గురించి చెప్పాలిగా. మరి నా చైతన్య మీకు అర్థం కావట్లేదు అక్కడ. మీరు యూట్యూబ్లో కనిపిస్తేనే సజెషన్ అయిపోతుంది అన్న. సో ఆ రేంజ్లో వెళ్తున్నప్పుడు మిమ్మల్ని తీసుకోవడం ఏముందన్న, అయ్యో లేదు అసలు ఫెంటాస్టిక్, అసలు మామూలుగా కాదు, అన్నకి ఒక రేంజ్లో ఉంది. అండ్ కుమారి 21F అని మీరు 3021 అది నచ్చింది వెబ్ సిరీస్. సో ఏదో సిమిలారిటీ ఇక్కడ ఏదో కలుస్తున్నట్టు అనిపిస్తుంది. కుమారి 21, 31 రిలీజింగ్ June 21st is releasing. వావ్. అంటే నేను ఇప్పటివరకు హెబ్బా పటేల్ని సాఫ్ట్గా, లవ్లీగా అలానే చూసా, కోపంగా ఎప్పుడు చూడలేదు. ఒకరోజు సడన్గా చూడాల్సి వచ్చింది ఒక వీడియోలో. సో చూడగానే ఓకే హెబ్బా పటేల్కి ఇంత కోపం ఉంటుందా
అనేది అనిపించింది. అందుకే అప్పటి నుంచి లోపల ఒకటి అనిపిస్తుంది అనమాట, ఏమనంటే కోపం వచ్చేస్తే ఏమో సీరియస్గా లేచి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అనే రకంగా. సో అలాంటిదే లేదు కదా. No. Depends on your questions, but ఓకే. సో ఏదైనా రాంగ్ క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా కోపం వచ్చేస్తుంది అయితే. నాకు అసలు నో ఐడియా. మీ మీద ఎప్పుడైనా కోపడిందన్నా సెట్స్లో ఎక్కడన్నా? అలాంటిది ఏం లేదు కదా. ఓకే డన్. అండ్ మన మూవీ స్టోర్ రోలింగే కదా. రోలింగ్. అండ్ నా రెడీ టేక్. ఇప్పుడు టేకా? రోలింగ్ అంట. యా. సో అన్న స్టోరీ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? ఎందుకంటే మీరు తీసుకున్న ఏ స్టోరీ అయినా సరే చాలా జాగ్రత్తగా చూస్ చేసుకుంటున్నారు, స్టెప్ బై స్టెప్ ప్రతిదీ చాలా పర్టికులర్గా చూసుకుంటూ వెళ్తున్నారు. ఈ మూవీ ఈ స్టోరీ విన్న తర్వాత ఏమనిపించింది? డెఫినెట్లీ నచ్చింది, అందుకే చేశాను. ఐ థాట్ దిస్ ఇస్ లైక్ ఏమంటారు, ఇప్పుడున్న జనరేషన్కి ఇలాంటి ఒక స్టోరీ ఇలా చెప్తే డెఫినెట్గా రీచ్ అవుతుంది, ఖచ్చితంగా ఈ సినిమా వల్ల నాకు కూడా మంచి పేరు వస్తుంది అని అనిపించింది. బికాస్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ దట్ దిస్ ఫిలిం హ్యాస్. ఈ సినిమాలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా వెరీ సటిల్ యెట్ వెరీ స్ట్రాంగ్ ఉంటాయి. అంటే యూనో వెన్ యూ సీ ఇట్ యూ విల్ గెట్ రిలేటెడ్ టు ఇట్, మనం కనెక్ట్ అవుతాం. బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్స్, అందులో జరిగే ప్రాబ్లమ్స్ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, దాని నుంచి డీల్ చేస్తాం కాబట్టి. సో one, it's a very relatable film, that's why I chose it. And the other reason is obviously they said it's Ebba Patel, so no looking back. ఓకే. అంటే ఇప్పుడు ఒకటి అడుగుతానన్నా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు మీకు ఇండస్ట్రీలో అయితే. సో ఒక స్టెప్ వేస్తున్నాం అంటే ఖచ్చితంగా మళ్ళీ ఒక స్టెప్ కిందికి అయితే రాకూడదు. కిందికి వస్తే మనం కనపడం. స్టార్స్ అయిన వాళ్ళే ఒక 2-3 ఫెయిల్యూర్ చూసిన తర్వాత కనిపించట్లేదు, ఆ రకంగా అయిపోయింది ఇండస్ట్రీ ప్రస్తుతానికి అయితే. సో ప్రతిదీ చూసుకుంటూ ముందుకెళ్ళాలి. సో దీనివల్ల మీరు కెరియర్లో ఇంకో స్టెప్ ముందుకు వెళ్తారనిపించిందా? కెరియర్లో ప్రతి సినిమా, ఫర్ ఎవ్రీ ఫిల్మ్ వి థింక్ దిస్ విల్ టేక్ అస్ ఎ స్టెప్ అహెడ్. ఓకే, but that might happen, that might not happen. But for an actor, he'll have that belief and only then he will do it. కెరీర్ పరంగా ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్తుందా అంటే ఐమ్ డెఫినెట్లీ కాన్ఫిడెంట్ తీసుకెళ్తానే. బట్ మై స్ట్రాంగ్ బిలీఫ్ ఇస్ దట్ యాక్టర్ పరంగా నన్ను ఒక 10 స్టెప్పులు ముందుకు తీసుకెళ్తుంది ఈ సినిమా. ఓకే. అంటే ఇప్పటివరకు మీరు చైతన్యాన్ చూసిన ఈ పీపుల్ ఆల్రెడీ believe that I'm a good actor. With these people will come to a confirmation that okay, he definitely is a good actor and ఖచ్చితంగా ఇతని నుంచి వస్తే సినిమాలు మనం చూడొచ్చు అనేది ఉంటుంది బికాస్ ఆఫ్ ది షేడ్స్ ఆర్ డైమెన్షన్స్ దట్ దిస్ ఫిలిం ఆర్ ది క్యారెక్టర్ హ్యాస్. సో ఖచ్చితంగా ఇదైతే మీ లైఫ్లో ఒక బెస్ట్ సినిమా అయితే అవుతుంది మీరు అనుకునే దాని ప్రకారం. అన్ని సినిమాలు బెస్ట్ అవుతాయి అనుకునే చేస్తాము, బట్ ఈ క్యారెక్టర్ మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ అయితే అవుతుంది. ఓకే. అండ్ హెబా, సో చాలా సెలెక్టెడ్గా మూవీస్ చేస్తూ ఉన్నారు, చాలా గ్యాప్ ఇస్తూ చేస్తూ ఉన్నారు. ఎందుకు, ఏదైనా రీజన్ ఉందా? Because I think I'm in a position right now to be able to choose what I want to do. And either, so nowadays I really like being like part of films that I have something to offer. Heroine is fine, but I also want to be known as an actor. So anduke, and plus I have been shootings, like they're taking their time to get released because that's not in my hands. So maybe that is why it looks like I'm taking a gap. But for the most part of it, I am constantly working. సో మీరు కుమారి 21F చేసిన టైంలో యువర్ ద వన్ స్టార్ హీరోయిన్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, రైట్? సో ఆ టైం తర్వాత ఇంకొక 2-3 years అలా ఉన్నారు, తర్వాత మెల్లిమెల్లిగా డౌన్ అయిపోతూ వచ్చారు అన్నట్టుగా అయితే నాకు అనిపించింది. బికాజ్ యునో యువర్ మై క్రష్, ది ఫ్యాక్ట్, ఓపెన్ ఫ్యాక్ట్. ఓకే. సో ఆ టైంలో అలా ఉన్న మీరు మెల్లిమెల్లిగా డౌన్ అవ్వడానికి ఎనీ పర్టికులర్ రీజన్? I don't know. I mean, sometimes, see, as he said, every movie that you do, you want it to work. Sometimes it works, sometimes it doesn't work. Okay. In my hands, it is only to do my job. In the fate of a film is not in my hands. Like that's she's done. అంతకుముందు ఒక సినిమా చేసింది కుమారి 21F has exponentially become a blockbuster. Now to expect every film to be Kumari 21F or on that magnitude అన్ని అదే లెవెల్లో సక్సెస్ అవ్వాలని అనుకుంటే అవ్వకపోవచ్చు. yes, ఖచ్చితంగా అవ్వదు. So when she has reached the highest point, people will start comparing every film to that film. She hasn't come down. She has been doing good roles.
She has been doing films constantly, but not every film's fate is in the actor's hands. You know? ఓకే అన్ని సినిమాలు అదే రేంజ్లో హిట్ అవ్వాలని లేదు. లేదు అవును But look at a graph. It's been 8 years or 9 years and she's still being, and ippatiki she has 3 or 4 films in hand. She's doing good roles. I liked her in Vyavastha. That was surprising for me. And then Odila was another surprising package. So ee cinema toti inka you will actually see the complete potential of Heba Patel in this film. And see, for an actor it's going down, coming up anedi em undadu. We constantly keep doing our work. ఓకే We put the same amount of energy, effort, time for every film that we do. The fate of the film doesn't really depend or doesn't really lie in the actor's hands. So, కొన్ని సినిమాలు హిట్ అవ్వచ్చు, ఫట్ అవ్వచ్చు. అంటే ఇక్కడ నేను అడిగింది ఏంటి అంటే అంటే ఒక సినిమా అంత పెద్ద హిట్ అయినప్పుడు అన్ని దాన్ని మ్యాచ్ అవ్వలేవు. నేను కూడా అదే చెప్తాను అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ కుమారి 21 is such a huge hit. Not every film can match that. The point for the actor is అక్కడి నుంచి హౌ దే ఆర్ సస్టైనింగ్ కాన్స్టెంట్గా సినిమాలు వస్తుంది. ఇట్స్ బీన్ 9 years. ఫర్ అన్ యాక్ట్రెస్ టు బీ ఇన్ ది ఇండస్ట్రీ ఫర్ 9 years ఇస్ అ వెరీ లాంగ్ టైమ్. అండ్ ఫార్చునేట్లీ ఫర్ హెబా ఇట్స్ లైక్ టర్న్ అరౌండ్. మళ్ళీ ఇప్పుడు ఇంకెక్కువ సినిమాలు వస్తాయి. సో ఈ మూవీ చూస్ చేసుకున్న తర్వాత అంటే స్టోరీ వినిన తర్వాత డైరెక్ట్గా చెప్పిన తర్వాత మీకు ఏమనిపించింది? That I want to do this film. First, I felt like that. Second, I really liked my character. ఓకే I really liked the scope my character had. ఓకే And yes, these were the 3 things that ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ దీంట్లో? స్టార్ట్ అవుతుంది క్యూట్ వైఫ్, న్యూలీ వెడెడ్ వైఫ్ లాగా. ఆ తర్వాత ఫ్రస్ట్రేషన్, ఆ తర్వాత యాంగర్, ఆ తర్వాత రియలైజేషన్, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. లైఫ్లో ప్రతి అమ్మాయి లైఫ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ క్యూట్గానే వచ్చి ఆ తర్వాత కోప్పడిపోయి తనే తిట్టేసి తనే అన్నీ చేసేసి ఇలాగే జరుగుతూ ఉంటుంది ఇంకా మన లైఫ్ అంతా. అంటే నేను ట్రైలర్ చూసినప్పుడు పాపం మీరు స్టార్టింగ్లో కొంచెం మంచి క్యూట్గా బాగా మాట్లాడి ఆ తర్వాత టార్చర్ అలా వెళ్తూ ఉండింది. So it's all about can we have some silence please? లోపల మాట్లాడుతున్నాను. Yeah, it's very disturbing. Silence please. Yeah. See, it all అంతా అమ్మాయి అబ్బాయి అని కాదు, ఎక్స్పెక్టేషన్స్ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఓకే అంటే మీ ఇద్దరి మధ్యలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటన్నా సినిమా? ఈ సినిమాలోనా? అది సినిమాలో చూడాలి. కొన్ని ఏదన్నా ఫనీ మూమెంట్స్ కానీ అలాంటివి దట్ ఈస్ సి మా ఇద్దరి మధ్యలో వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే సినిమాలో జనరల్ కపుల్స్ మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్పెక్టేషన్ ప్రాబ్లం ఉంటుంది. వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ వి గెట్ ఇన్ టు ఎ రిలేషన్షిప్ సినిమాలో కూడా. ఓకే సినిమాలో కూడా అంటే బయట ఏమన్నా ఉందా? అదే అంటే బయట రిలేషన్షిప్స్లో ఎక్స్పెక్టేషన్స్ ఒకలా ఉంటాయి, సినిమాలో కూడా మేము చూపించేది అదే. ఓకే రిలేషన్షిప్లోకి ఎంటర్ అయినప్పుడు, లవ్ చేసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలోనే వెన్ వీఆర్ ఇన్ లవ్ ఫుల్ టైం ఇచ్చేసి అమ్మాయిని ప్యాంపర్ చేసేసి పొగేసి ఎక్కువ చేసేసి యూ గివ్ ఆల్ దట్ లవ్ అటెన్షన్ అండ్ ఒక స్టాండర్డ్ సెట్ చేస్తాము. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆర్ వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్, యూ గాట్ you are out of that phase of romantically inclined towards them. ఆ తర్వాత ఏమవుతుందంటే ఆల్రెడీ ఒక స్టాండర్డ్ సెట్ చేశాం కదా, ఆ స్టాండర్డ్కి మనం రీచ్ అవ్వం. బీట్ ఫ్రమ్ ది గై ఆర్ ది గర్ల్, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒక స్టాండర్డ్ సెట్ చేసిన తర్వాత ఆ స్టాండర్డ్కి మనం రీచ్ అవ్వలేకపోతే త్రూ ద ప్రాసెస్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నాట్ రీచ్డ్. అప్పుడు రీచ్ అవ్వనప్పుడు ఈ చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే దట్ ఈస్ వేర్ ది యాక్చువల్ చిన్న ఫైట్స్ వల్లనే పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఐ పర్సనలీ ఫీల్ ఇట్ ఆల్వేస్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. సినిమాలో కూడా అది చెప్తా, నువ్వు స్టార్టింగ్లో ఇలా ఉన్నావు అలా ఉన్నావు ఇప్పుడు ఎందుకు లేవనంటే దేర్ కెన్ బి డిఫరెంట్ రీజన్స్ ఫర్ మీ యాజ్ నేను ఒక బయటకు వెళ్ళి జాబ్ చేస్తా, బయట టెన్షన్ ఉంటుంది, అది ఉంటుంది. అమ్మాయికి వేరే రీజన్స్ ఉండొచ్చు, బట్ ఆ బ్యాలెన్స్ స్ట్రైక్ చేసుకున్నప్పుడే రిలేషన్షిప్స్ విల్ సర్వైవ్. అండ్ ఇందులో తనిఖీల భరణి గారిని ఒక పెళ్లి కొడుకులా కూర్చోబెట్టారు కదా, ఏంటి సార్ అది అసలు ఆ సీన్ ఏంటి? అది తనిఖీల భరణి గారు, సుహాసిన్ గారు కూడా సీనియర్ హీరో అండ్ హీరోయిన్ ఆఫ్ ద మూవీ. ఓకే అది అంటే గెటప్ మాత్రం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. అవును, వాళ్ళు నిత్య పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లాగా, పెళ్లి అనేది ఒక రోజు కాదు సెలబ్రేట్ చేసుకోవాల్సింది, లైఫ్ లాంగ్ అన్నట్టుగా సింబాలిక్గా ఒక పర్ఫెక్ట్ లవ్, ఒక పర్ఫెక్ట్ కపుల్ లాగా కనబడతారు. మోస్ట్ యూటోపియన్ కపుల్ లాగా, ఎవర్ గ్రీన్. అది చూసి ఈ కపుల్ అలా రియాక్ట్ అవుతారు. దే ఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ డివోర్స్. యాక్సిడెంటల్లీ దే మీట్ ఈచ్ అదర్ అండ్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దట్. ఓకే అండ్ హెబా ఇప్పటివరకు అయితే చాలామంది గురించి, సెలబ్రిటీస్ గురించి లైక్ లవ్, రిలేషన్షిప్ ఇవన్నీ చాలా విన్నాం. మీ విషయం మాత్రం ఇప్పటివరకు ఎక్కడ నేను సరిగ్గా వినలేదు. బికాజ్ అసలు ఏం లేదు, అందుకే ఎందుకు లేదు ఇప్పటివరకు?
ట్రై చేసే వాళ్ళది బోల్డ్ మంది Maybe because Hyderabad is not my home. It is home away from home. Okay. So I just feel I always come here work and work అయిపోయాక immediate గా నాకు like I am in a rush to go back home. So I don't have the time to peacefully sit either in Bombay or in Hyderabad to look for anybody. So maybe that is why. ఇప్పుడు హైదరాబాద్ అయినా బాంబే అయినా సరే ట్రై చేసే వాళ్ళు అయితే డెఫినెట్గా ఉంటారు కదా. But I And need like, to be you know, in that one place to find someone. I am always, when I'm in Bombay, I'm bored, I want to go back to work. When I'm at work, I want to go back home. So na restlessness. సో దీన్ని బట్టి మిమ్మల్ని ట్రై చేసే వాళ్ళు ఎవరు సరిగ్గా దొరకట్లేదు, ఎక్కడ ఒక దగ్గర ట్రై కుదరట్లేదు కాబట్టి వారు నాకు ఏం లేదు, నాకు ఏదైనా చెప్పలేదు, సో నాకు తెలియదు. అంటే ఇప్పుడు వరకు మిమ్మల్ని ఏ అబ్బాయి ప్రపోజ్ చేయలేదు, ఎవరు ఇంప్రెస్ చేయలేదా? నాట్ రియలీ. ఓకే ఓకే హెబ్బాని ఇంప్రెస్ చేయాలంటే ఏ విధంగా చేయాలి అంటే ఇలాంటి అబ్బాయి కావాలని ఉంటుంది కదా, సో ఇలా ప్రపోజల్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా, సో నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? యాక్చువల్లీ నాకు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ లేదు. ఓకే, సో క్యాజువల్గా ఎవరైనా వచ్చి లవ్ యూ అని చెప్తే సరిపోతుందా? అంటే అబ్బాయి బాగుండి ఎలా ఉంటే లైక్ ఉంటుంది కదా ఏ అమ్మాయి కన్నా సరే, ఇలా కావాలి, ఇలా ఉండాలి, ఇలా ప్రపోజ్ చేయాలి అని. See, proposal I don't care too much. I mean, if I like him and he likes me, that's good enough for me. ఓకే, But I think for me to want to be with somebody, that person also has to be a very good friend of mine. And he has to be very funny. These two, yes. అండ్ సార్ మూవీ అవుట్పుట్ చూసారు కదా, సో మీరు అనుకున్న రేంజ్లో వచ్చింది అనిపించిందా? అంటే స్టోరీ రాసేటప్పుడు ఒక విజన్ ఉంటుంది కదా, రాసినప్పుడు బడ్జెట్ కన్స్ట్రెయింట్స్, సర్కమ్స్టాన్సెస్, ప్రెషర్స్ ఏమి ఉండకుండా ఇండిపెండెంట్గా రాసుకుంటాం. ఇట్ ఈస్ యూ థాట్ అండ్ ద పేపర్ ఆర్ కంప్యూటర్, వీఆర్ గుడ్. కానీ అదే స్టోరీని మనం షూట్ చేసినప్పుడు చాలా బ్యూటిఫుల్ యాక్సిడెంట్స్ కూడా అవుతాయి, ఎన్నో అనుకోనివి ఇంకా చాలా బాగా వస్తాయి. ఒక లొకేషన్ అనుకుంది ఇంకా మంచి లొకేషన్ అవ్వచ్చు, ఒక యాక్టర్ వేరే డిమెన్షన్ ఇవ్వచ్చు, డెప్త్ పెరగచ్చు, అట్లా రకరకాలుగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. అండ్ ఫైనల్ ఫామ్ చూసినప్పుడు ఎవ్రీ లెవెల్లో, ఎవ్రీ స్టేజ్లో రీరైటింగ్ ద స్క్రిప్ట్. ఓకే, ఫైనల్లీ ఇప్పుడు నేను చూసినప్పుడు ఒకసారి హెబ్బా కూడా అడిగారు నన్ను, ఎంత పర్సంటేజ్ ఆర్ యూ హ్యాపీ విత్ ద ఫిల్మ్ అంటే, హౌ మచ్ అవుట్పుట్ డూ యూ థింక్ యూ గాట్ అండ్ ఐ సెడ్ 80%. అండ్ షీ సెడ్ వావ్ అండ్ అంటే 80% అనుకున్నది వచ్చిందా అంటే చాలా సక్సెస్ అది అన్నట్టుగా చెప్పారనమాట. ఫ్రమ్ హర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ మూవీస్ షీ హర్డ్ ఫ్రమ్ మూవీ మీద మీకు 80% అయితే ఖచ్చితంగా 80% నేను అనుకున్నది తెర మీదకి వచ్చింది. ఓకే, ఇంకా 20% నేను అనుకున్నది రాలేదు, కానీ ఈ 80లో చాలా బ్యూటిఫుల్ థింగ్స్ దట్ నేను ఎక్స్పెక్ట్ చేయలే అవి వచ్చాయి. సో ఐ హ్యావ్ టు సే దట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఐ హ్యావ్ టు బి హ్యాపీ విత్ దట్. సూపర్. అండ్ షూట్ జరుగుతున్న టైంలో ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే బాగా ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు ఉంటాయండి, నేను వాళ్ళని ఇబ్బంది పెట్టినా కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు షూటింగ్ ఒక క్రూ, క్యాస్ట్ అండ్ క్రూ టుగెదర్ యూనిట్ అంటే ఒక ఫ్యామిలీ, దట్స్ హౌ ఐ సీ ఇట్. ఆ ఫ్యామిలీకి ఒక లాస్ట్ నేమ్ ఉంటుంది, అది సినిమా టైటిల్. ఓకే, అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎవరు కలిసిన హనీమూన్ ఎక్స్ప్రెస్ టీం కదా, హనీమూన్ ఎక్స్ప్రెస్లో కలిసాం కదా అంటారు. ఓకే, సో ఆ ఫ్యామిలీలో ఎప్పుడు అందరూ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ అనేది నాట్ ఎ జోక్. వాళ్ళ ఇమోషన్స్ ఇన్వెస్ట్ చేసి ఎప్పుడు ఫ్రెష్గా కనబడి, నిద్ర ఉన్నా లేకపోయినా 5 సినిమాలు చేస్తున్నా 4 సినిమాలు చేస్తున్నా ఆ టైంకి మంచి టేక్ ఇవ్వందే ఓకే అవ్వదు. హెబా గారు బాగా ఇరిటేట్ చేసిన ఒక సిచ్యువేషన్ చెప్పండి సార్. ఆవిడ ఎప్పుడు ఇరిటేట్ చేయాలి, మేమే ఇరిటేట్ చేసాం ఆవిడని. అవునా? పాపం కదా సార్, అంత క్యూట్గా ఉంటుంది, అలా ఎలా చేశారు? అంటే ఆ పాత్ర కోసం ఒక చిక్మగళూరులో వాటర్ ఫాల్ దగ్గరికి మిడ్ నైట్ తీసుకెళ్ళి షివర్ అయిపోతుంటే 10 దుప్పట్లు కప్పాల్సింది పోయి కాస్ట్యూమ్లో ఉండండి, రొమాన్స్ చేయండి, చక్కని పాట ఉందని చేయించాం. ఇలాంటి ఇబ్బందులు పెట్టాం. అండ్ షీ వాజ్ వెరీ కైండ్ టు, బోత్ ఆఫ్ దెమ్ వర్ వెరీ కైండ్ టు అడ్జస్ట్ టు దట్, బికాజ్ అది రియాలిటీ ఆఫ్ సినిమా, దట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్ వీఆర్ క్రియేటింగ్. లోపల మేమే సఫర్ అవుతున్నా కూడా ఆడియన్స్కి కథే చూపించాలి, ఆ కమిట్మెంట్తో చేశారు వాళ్ళు. సో ఎన్ని ఇబ్బందులు జరిగినా కూడా, ఒకరినొకళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా, సరదాగా బయట వాళ్ళకి ట్రోల్ మెటీరియల్ దొరుకుతుందేమో కానీ ఇంటర్నల్గా ఒక ఫ్యామిలీలో కూడా తప్పులు జరుగుతాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, అన్ఫేర్నెస్ ఉందేమో అనిపిస్తుంది, మళ్ళీ కలిసిపోతారు కదా. మళ్ళీ సినిమా ఇప్పుడు అందరం కలిసాము, మళ్ళీ రేపొద్దున ప్రీ రిలీజ్ అంటాం, రిలీజ్ అందరూ, ఇట్స్ వీఆర్ ప్రౌడ్ టు సెలబ్రేట్ దట్, వీఆర్ ఇమోషనల్ టు సెలబ్రేట్ టుగెదర్. ఓకే, దట్స్ ఆఫ్ ఫిల్మ్ యూనిట్. అండ్ చైతన్య, మీరు ఎప్పుడు కూల్గా ప్రశాంతంగా ఉంటారు. అదే మీరు ఇప్పటివరకు నేను మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఎప్పుడు ఇరిటేట్ అయ్యింది మాత్రం ఎప్పుడు చూడలేదు. ఈ మూవీలో మీకు బాగా అంటే మీరు ఎప్పటికీ మర్చిపోలేని ఒక సిచ్యువేషన్ ఏంటి, అండ్ ఇరిటేట్ అయిన సిచ్యువేషన్ ఏంటి? అంటే ఎక్కడో దగ్గర అనిపిస్తుంది కదా, అంటే ఆ సిచ్యువేషన్లో ప్రాబ్లీ యువర్ మైండ్ సెట్ యువర్ వర్క్ లోడ్ దానివల్ల ఏదైనా చిరాకు పరాకు ఉంటుందని ఇరిటేట్
ఏమమ్మా వెన్ యూ సి దిస్ ఇస్ వాట్ వీ లవ్ డూయింగ్. సో అండ్ ఇది మనకు నచ్చి మనం చేస్తున్న సినిమా. ఎప్పుడన్నా కొంచెం టైర్డ్గా ఉండాలి అది ఉండాలి, బట్ దిస్ నో సిచ్యువేషన్ యాజ్ సచ్ వేర్ ఐఎమ్ లైక్ రియలీ ఇరిటేటెడ్ అంటే నచ్చి ఇంకా సినిమా అట్లా అంత ఇరిటేషన్ ఏం లేదు. బట్ సి యాజ్ అన్ యాక్టర్ సార్ చెప్పినట్టు మేము ఒక డిఫరెంట్ వర్క్ లోడ్లో ఉంటాము. సార్ వాళ్ళ కన్స్ట్రెంట్స్ వాళ్ళకు ఉంటాయి, బడ్జెట్స్, టైమ్ లైన్స్, డే లైట్, యూనో ఆల్ దీస్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. ఆ అండర్స్టాండింగ్సే తప్పితే చిరాకు దిస్ నో సిచ్యువేషన్ యాజ్ లైక్ యూనో ఐఎమ్ టోటలీ ఇరిటేటెడ్ విత్ ది ఫిలిం ఆర్ అండ్ సి హీస్ వెరీ బాలాగారు ఈజ్ వెరీ సీనియర్, ఈజ్ లైక్ ఏ మెంటార్ టు మీ. సో we always look up to him as he's also a teacher, you know, we always look up to him as a teacherly figure, you know. So ఆ టీచర్కి స్టూడెంట్కి ఉండే అదే ఉంటుంది తప్పితే నేను చదువుకోను అని వెళ్ళిపోం కదా స్కూల్కి వెళ్ళి. అండ్ వాట్ అబౌట్ యూ, మీకు ఏమైనా అనిపించింది ఎక్కడన్నా? No, not really. ఓకే, మీరిద్దరు ఎస్పెషల్లీ మీరిద్దరు ఈ షూట్ పీరియడ్లో బాగా నచ్చిన ఒక సిచ్యువేషన్ ఏంటి, అంటే బాగా ఫన్గా ఎంజాయ్ చేసింది ఏంటి, అంటే ఓకే లైఫ్లో ఇది గుర్తుండిపోయిద్ది అనే సిచ్యువేషన్ ఏమైనా జరిగిందా? For me, it's purely from an actor's point of view. I did a very lengthy as shot. Okay. That for me is the lifelong cherishable moment, because that for me was the next step into my acting journey where I could also do that. Okay. So from an actor's point of view, that was something that I'll never forget in my life. 4 minutes సింగిల్ షాట్, సీన్ అంతా ఒకే షాట్. డ్రామా చేసినట్టు చేయాలి, ఒక్క మొక్క మర్చిపోకుండా రకరకాల ఎమోషన్స్ మారుస్తూ 4 minutes కంటిన్యూస్గా ఇద్దరు కలిసి ఎక్కడ కట్ ఉండదు. ఓకే, అది చేశారు అండ్ షీ వాస్ వెరీ గుడ్ ఎట్ దట్ అండ్ దట్స్ వాట్ షీ ఈస్ మెన్షనింగ్ అబౌట్. గ్రేట్. ఫర్ మీ ఇట్ ద మోస్ట్ టేక్ అవే, సినిమా వచ్చింది, బాగా వచ్చింది, ఐ హావ్ డన్ దిస్ ఫిలిం, June 21st రిలీజ్ అవుతుంది. ఫర్ మీ అపార్ట్ ఫ్రమ్ ఫర్ ఎవ్రీ యాక్టర్ ద డైరెక్టర్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్, యూనో, దేర్ ఇస్ అ బాండ్ బిట్వీన్ దెమ్. బట్ ఫ్రమ్ దిస్ ఫిలిం ఇఫ్ ఐ హ్యావ్ టు టేక్ one takeaway for me is I found a really good friend, my DOP Sisla. He's shown me very beautifully first time ante 31 anta chesina, but in this film I've seen myself very interestingly, and I would say my DOP of this film, I've made a beautiful friend out of him and he has done an exceptionally fantastic job. He's also a professor at Annapurna Film School. He teaches cinematography. But yeah, for me, that's the takeaway if I have to summarize this thing. ఓకే, అండ్ ఒక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ బ్రదర్. హనీమూన్ ఎక్స్ప్రెస్ అని ఈ టైటిల్ చూసిన తర్వాత అక్కడ మూన్ లైట్లో ప్రశాంతంగా ఇద్దరు కూర్చొని కాస్త రొమాంటిక్గా ఉన్నారు కదా, అది చూసిన తర్వాత ఏదో ఒక సీన్ ఉంటుంది అన్నట్టుగా అనిపించింది. సో ఏంటది? దట్స్ అ పోస్టర్ సింబాలికలీ సినిమా గురించి చెప్పడానికి. మనకు అందరికీ ఫ్యాంటసీస్, చందమామ కథలు అంటే నిజంగా జరగవు, జరుగుతాయో నాకు తెలియదు, బట్ మనం చిన్నప్పుడు చెప్పిన చందమామ కథలకి వీఆర్ సో మచ్ ఎక్సైటెడ్. దట్స్ హౌ ఐ ఇంటర్ప్రిట్ దట్. సో మీరు వెనకాల చూస్తే ఇట్స్ లైక్ ఎ ఫెయిరీ టేల్. అలాదిన్ దానిలో కూర్చొని వాళ్ళిద్దరు ఆ ఫస్ట్ నైట్ కాస్ట్యూమ్లో ఉండి, సో ఇట్స్ ఆల్ వెరీ రోజీ వెన్ ఇన్ ద బిగినింగ్. దట్ ఈస్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు సే. చేశాడేమో అక్కడ నేను అనుకున్నాను, అన్న అక్కడ బాగా ఎంజాయ్ చేశాడేమో అని నేను అనుకున్నాను. లేదు ఎంజాయ్ చేయడానికి ఇట్స్ ఏముంది చూడాడా, ఊరికే అలా వేసి కూర్చోబెట్టారు. అంటే హీరోయిన్ జస్ట్ అలా క్యూట్గా పట్టుకొని దగ్గర తీసుకుంటారు కదా. See, a point of time lo, you don't feel, even if you have a crush on some girl or somebody, when there are 200 people around you and they're shooting you, you don't really feel anything. You only want to give your take. ఓకే, ఆ ఫోటో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? అంటే మూన్ లైట్, ఇద్దరు కపుల్స్, అలా క్యూట్ మూమెంట్ ఎలా ఉంటుంది? You know, I think I really suck at these interviews because the kind of answers they're expecting, I give a very technical answer because I really like the color palette of that photo. Thank you. So now color palette nachindi, our looks I liked, but see, I'm not a sun or moon person, so looking at the sun or moon doesn't give me any feeling, so I don't know what is an answer. But if I purely talk about it as a poster of a film that I'm in, I love the color palette of Super. Thank you so much and all the best team, and thank you. 21st June సినిమా రిలీజ్ అవుతుంది, సో గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. హనీమూన్ ఎక్స్ప్రెస్. సో ఆడియన్స్ డెఫినెట్గా సినిమా అయితే చూడండి, చాలా 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 బాగుంటుంది. ఎందుకు అంత బాగుంటుందని చెప్తున్నానంటే ఇప్పుడే డైరెక్టర్ గారి గురించి అక్కడ కూర్చొని మొత్తం చదివారనమాట. ఆయన ఏంటి, అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన చదువుకుంది, ఆయన చేసింది ఏంటి అనేది మొత్తం చూస్తే సీరియస్గా నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నా. డెఫినెట్గా సినిమా వచ్చిన ఒక 2 రోజుల్లోనే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, డెఫినెట్గా సూపర్ హిట్ అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.